ఈ ప్రపంచంలో మీరు ఎన్నో రకాలుగా ఎంతోమంది వలసలు వెళ్ళడం చూసే ఉంటారు. అంటే ఇంకా చెప్పాలంటే ఎక్సోడస్ అనేది మానవ చరిత్రలో చాలా ఎక్కువ. అంటే ఎక్సోడస్ అన్నప్పుడు ఒక పెద్ద సునామీ రావడము, లేదా ఒక మహాప్రళయము, అగ్ని పర్వతాలు బద్దలైపోవడం, వరదలు, కరువు, అంటే మేము ఈ ప్రాంతములో ఇక మీదట బతకలేము అని చెప్పి ప్రజలు పూర్తిగా నమ్మిన తరువాత గుంపులు గుంపులుగా వీళ్ళు ఆ గ్రామము అనండి, నగరము అనండి, లేదా ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం, దీనిని ఎక్సోడస్ అని అంటారు. సో ఇవాళ లండన్ మహానగరం, యూకే, ఇక్కడ నివసించే ధనికులు అంటే భూలోక స్వర్గముగా ఒకప్పుడు చెప్పుకుంటారు. ప్రపంచ స్థాయిలో ఒక ఆఫ్రికా అనండి, లేదా భారత్ అనండి, చైనా, యూరోప్, ఎక్కడైనా సరే ఈ ధనవంతులు అనేవాళ్ళు ఉన్నారు అనుకోండి, వీళ్ళు లండన్లో నివసించాలి అని కలలు కంటారు. అంత ఒక అద్భుతమైన నగరం ఇది అని చెప్పి అప్పట్లో చాలా చాలా పేరు. అలాంటి లండన్ మహానగరాన్ని ఇవాళ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని చెప్పి మీకు మిలియనర్స్ అన్నప్పుడు ఏంటి, 100 కోట్ల అమెరికన్ డాలర్స్ పైగా ఉన్నవాళ్ళు. సో వీళ్ళు ఇవాళ మేము యూకేలో నివసించలేము, నివాస యోగ్యము లేని ఒక నగరము లండన్ అని చెప్పి చెప్తున్నారు. చెప్పడము కాదు, మీరు నమ్మరు, గత 12 నెలలలో 11,000 మంది ఈ మిలియనర్స్ అనేవాళ్ళు మీకు యూకేని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే ఓవరాల్గా మీరు చూసారు అనుకోండి, 30,000 మంది మిలియనర్స్, ఇందులో కొంతమంది బిలియనర్స్ కూడా ఉన్నారు. వీళ్ళు మాకు యూకే వద్దు అని చెప్పి వెళ్ళిపోవడాన్ని ఇవాళ మీకు ఇంగ్లాండ్ చరిత్ర, బ్రిటిష్ సామ్రాజ్యం అంటాం చూసారా, అక్కడ జరిగింది. ఎందుకండి సడన్గా వీళ్ళకి ఏమైంది, ఎందుకు వీళ్ళు ఇలాగ యూకేని విడిచిపెట్టి లండన్ నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు అంటే ఎన్నో కారణాలు. ఇందులో అందరూ చెప్తున్న అతి ముఖ్యమైన కారణము, ఇవాళ మీకు ఈ బ్రిటన్ ప్రభుత్వము మేము యుక్రెయిన్కి సపోర్టుగా రష్యాకు వ్యతిరేకంగా ఒక యుద్ధము చెయ్యబోతున్నాము అంటే ఏంటి, నాటో దేశాలు. సో వీళ్ళు ఒకవేళ రష్యాపై యుద్ధము చేస్తే మీకు రష్యా వాళ్ళు వాళ్ళ వద్ద ఉండే మిజైళ్ళు యూకేపై వాడితే లండన్ నగరము పూర్తిగా మీకు డెస్ట్రాయ్ అయిపోతుంది. సో ఈ భయం. ఇప్పుడు మీకు అనిపిస్తుంది ఏమంటే ఇదంతా కామన్ మ్యాన్, పేదవాడు కదా ఆలోచించాలి, పేదవాడు ఎటు పారిపోలేడు కదా. ఈ మిలియనర్స్కి సమస్య ఏంటి, ఇమీడియట్గా వాళ్ళు ఒక చార్టర్డ్ విమానం తీసుకుంటారు, ఎగురుకుంటూ యూరోప్లో ఇంకొక దేశానికి వెళ్ళిపోతారు. అంతా విత్ ఇన్ అవర్సే కదా. వీళ్ళకి ఏమిటి ప్రాబ్లం, ఇవాళ ముఖేష్ అంబానీ గారు మీకు యూకేలో ఒక మ్యాన్షన్ కొన్నారు. సో ఇప్పుడు ఆయనకి ఏముంది, వెళ్ళడు అక్కడికి, ఇక్కడ ఇండియాలోనే ఉండిపోతాడు. అలాగే మీరు చూసారనుకోండి అదర్ పూనావాలా, సో ఇతనికి ఒక విల్లా ఉంది, వెళ్ళాలి అనుకుంటే వెళతాడు, లేకపోతే లేదు, జస్ట్ ప్రాపర్టీసే కదా. కానీ దేశాన్ని విడిచిపెట్టి పారిపోవాలి, ఈ ఆలోచన వీళ్ళకి ఎందుకు వస్తుంది అంటే, ఒకటి రష్యాతో యుద్ధము. మీకు తెలుసో తెలియదో మాస్కోలో కూడా ఇదే పరిస్థితి అండి. మాస్కోలో నివసించే ధనవంతులు కూడా ఆ నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎందుకు, సేమ్ థింగ్, 3వ ప్రపంచ యుద్ధము అనే ఈ ఆలోచన ఈ అగ్రరాజ్యాలలో ఉండడముతో వీళ్ళు ఇంత పెద్ద యుద్ధము చేస్తే మనము ఏమైపోతాము, ఇది ఒక రీజన్. ఇక రెండవ రీజన్ చూశారు అనుకోండి, యూకేలో ప్రస్తుతం ఉంటున్న పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. మీరు కొన్నేళ్ల పాటు చూశారు అనుకోండి, లాక్డౌన్ తరువాత ఎంతమంది ప్రధానమంత్రులు మారారు అంటే ఏంటి, అక్కడ ఈ పొలిటికల్ సిస్టమ్ అనేది కరెక్ట్గా లేదు. సో ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వస్తుందో, ఒక స్టేబుల్ ప్రభుత్వము అనేది ఉండదో, మీరు పెట్టుబడులు పెట్టడానికి 100 సార్లు ఆలోచిస్తారు. ఇందులో బిలియనర్స్ ఉంటారు, మిలియనర్స్ ఉంటారు. సో ఇది రెండవ కారణం. ఇక మూడవ కారణం చాలా చాలా ముఖ్యమైన కారణం అండి. ఇప్పుడు ఈ ధనవంతులు ఉంటారు చూసారా, ఏదో ఒక రకంగా వీళ్ళు డబ్బు సంపాదిస్తారు. మీకు లీగల్గానండి, ఇల్లీగల్గానండి, లేదా మీకు చట్టాలలో ఉండే లూప్ హోల్స్ అనండి, ఎన్నో ఉంటాయి కదా. సో వీటిని తెలుసుకొని వీటికి అనుగుణంగా, అంటే ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండదు, పెద్దగా చదువుకోరు, కానీ దే నో హౌ టు మేక్ మనీ, ఇలాంటి వాళ్ళు
ఇప్పుడు వీళ్ళని చూశారనుకోండి, ధనవంతులు, మిలియనర్స్ అనుకోండి, వీళ్ళు ఎప్పుడూ కూడా ఈ చట్టాలను బోల్తా కొట్టించాలని చూస్తారు. వీళ్ళు ఎప్పుడు కూడా రూల్స్ అనే వాటిని ఫాలో అవ్వరు. ఒకవేళ రూల్స్ ఉన్నా కూడా వీళ్ళు వెళ్ళి కరప్షన్, అవినీతి అని ఆ రూల్స్ని తమకు అనుగుణంగా మార్చుకొని ఆ పనులు చేసుకుంటారు. ఇది ధనవంతులు ప్రపంచ స్థాయిలో చేసే పని. సో వీళ్ళు మంచి వాళ్ళలా మీకు కనిపిస్తారు, కానీ అలా ఉండదండి. వీళ్ళు ఏదో ఒక రకంగా ఆ ప్రభుత్వాన్ని, ప్రజలను మోసము చేయడం అనేది 100% ఉంటుంది. సో ఇప్పుడు ఇలాంటి పరిస్థితి యూకేలో లేకుండా పోతుంది. అంటే తన బ్లాక్ మనీని, అవినీతి పనులు ఇక మీదట యూకేలో చెయ్యలేము, మన డబ్బు ఇక్కడ సురక్షితంగా ఉండదు, ఈ ఆలోచన ఎప్పుడైతే ఒక రిచ్ మ్యాన్కి వస్తుందో అతను ఖచ్చితంగా ఆ దేశంలో ఉండడు. తన డబ్బుని తాను కాపాడుకోలేడు అనే పరిస్థితి ఉంటే, తన బ్లాక్ మనీ ఎటో వెళ్ళిపోతుంది, ట్యాక్స్ రూపేనా ఎక్కువ జీతాలు ఇవ్వాలి, ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ రిచ్ మ్యాన్ 100% ఆ దేశంలో ఉండడానికి ఎప్పుడు కూడా ఇష్టపడడు. సో ఇప్పుడు ఈ మూడవ పరిస్థితి అనేది మీకు క్లియర్గా ఈ మిలియనర్స్, బిలియనర్స్లో కనిపిస్తుంది. వాళ్ళ డబ్బుకి అక్కడ సేఫ్టీ అనేది లేదండి. సో ఇప్పుడు ఈ పరిస్థితిలో ఒకసారి మీరు 1950 నుంచి 2000 అన్నారు అనుకోండి, 25 ఏళ్ళు వదిలేసేయండి, 2,45,000 మంది మీకు ధనికులు యూకేలో నివసించేవాళ్ళు. ప్రపంచంలో ఎక్కడా ఏ దేశంలో ఇంతమంది రిచ్ వాళ్ళు కనిపించరు. కానీ వాళ్ళ పరిస్థితి ఏమిటి? 2,15,000 మందికి, అంటే 30,000 మంది యూకేని విడిచిపెట్టి మేము మళ్ళీ ఇక్కడికి రాము, టోటల్గా వైండప్ చేసుకుంటున్నామని వాళ్ళ మ్యాన్షన్ అనండి, విల్లాస్ అనండి, అపార్ట్మెంట్స్ అనండి, వీటిని అంతా కూడా అమ్మేసి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు ఒక యూకేలో నివసించే ఒక పౌరుడిని అడిగారు అనుకోండి, ఏముందండి ఇప్పుడు స్కూల్కి వెళ్ళామనుకోండి, స్కూల్ ఫీజులు చాలా ఎక్కువ, అలాగే యూనివర్సిటీ యొక్క ఫీజులు, సో ఇవంతా మేము భరించలేకపోతున్నాము, చాలా కష్టముగా ఉంది, ఈ కారణం చెప్తాడు. కానీ ఒక ధనికుడు అలా చెప్పడు కదా, ఇదంతా నథింగ్ కదా. కానీ వాడికి వచ్చే ప్రాబ్లం ఏమిటి? ఈ యూకేలో వ్యాపారము చేసుకోవాలన్నా కూడా కష్టము. ఈ కామన్ మ్యాన్ పడుతున్న బాధలు, ఒక తండ్రి తన కుమార్తెకు ఫీజులు కట్టాలి అన్నప్పుడు చాలా హై ఫీజులు కడితే అతను ఏం చేస్తాడు, ఇంకొక వైపు తన ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలి అనే ప్రయత్నాలు చేస్తాడు. ఆటోమేటిక్గా ఈ బయింగ్ కెపాసిటీ అంటారు చూసారా, తగ్గిపోతుంది. సో ఇప్పుడు ఈ ధనికుడు వ్యాపారము అనేది చెయ్యలేడు, కామన్ మ్యాన్ వచ్చి ఇతని సరుకులు కొనడు. సో ఇలాగ మెల్లమెల్లగా ఒక ఎకనామిక్ క్రైసిస్ అనేది ఆ దేశంలో మీకు కనిపిస్తుంది. ఇలాంటి ఒక సిచ్యువేషన్లో మూర్ఖులు యుక్రెయిన్కి సపోర్ట్గా మేము యుద్ధము చెయ్యబోతున్నాము, 70,000 మంది యూకే సైనికులు యుక్రెయిన్కి వెళతారు, జర్మనీ, ఫ్రాన్స్ కూడా వీళ్ళతో కలుస్తారు. సో ఇది వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇది ఎలా ఉంది అంటే చాలామంది మాట్లాడుతున్న విషయము, రేపు యునైటెడ్ కింగ్డమ్ కుప్ప కూలిపోతే లండన్ నగరము అనేది కటిక పేదరికంలో ఉంటే మళ్ళీ మన టాటాలు వెళ్ళి, అంటే మనం బ్రిటిష్ సామ్రాజ్యము, లండన్ మ్యూజియంలో మన బంగారము, మన డబ్బు, ఇదంతా మాట్లాడతాం కదా, ఇవాళ ఆ డబ్బు, ఆ బంగారము, ఆ నగరాన్ని టాటాసో, ఎల్ఎన్టీ వాళ్ళు, లేదా ముఖేష్ అంబానీ యొక్క రిలయన్స్ కంపెనీసో వీళ్ళు పరిపాలిస్తారా? టోటల్గా యూకేని తమ కంట్రోల్లోకి పెట్టుకుంటారా? అంటే బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళు అవుతాయి అంటారు చూసారా. ఒకప్పుడు, ఇవాళ కూడా బ్రిటిష్ సామ్రాజ్యము, భారత్ మా కాలనీ అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటారు. రేపు మనము యునైటెడ్ కింగ్డమ్ అండి మా కాలనీ అని మనం చెప్తామా? అలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందా? మీకు యూకే యొక్క ఈ పతనాన్ని, లండన్ మహానగరం యొక్క పతనాన్ని ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.